చాలా కీలకమైన సీరియస్ పాయింట్ అలాగే ఉంటుంది. ఈ సావును అడ్డం పెట్టుకుని నీ సావును ప్రచారం చేసుకుంటున్నావు చూడు, నువ్వురా మంచి పుట్టకు పుట్టలేదంటే. నా కొడక ఒక క్షణం కాదురా, ఒక సంవత్సరం పక్కన పెట్టు, నువ్వు ఏ పార్టీ తోపు, నువ్వు ఎంత పుడింగు నేను చూస్తా. సవాళ్ళతోటి ఇట్లాంటి డీల్స్ చేయటంలో వీళ్ళు బాగా పెట్టి పుట్టారు. ట్రంప్ గారు, పుతిన్ గారు కట్టగట్టుకుని భారతదేశానికి వస్తున్నారు, ప్రవీణ్ పగడాల సమాధి మీద నివాళులు అర్పించడానికి అని చెప్పలా. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటారు కానీ రే, యూ పాస్టర్స్ మస్ట్ బి క్రేజీ. ఈ క్రిస్టియన్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏం చేయగలరక్క? మహా అయితే ఇంకొంతమందిని ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని మత మార్పిడి చేయగలరు, కానీ వాళ్ళందరినీ గర్వాప్సి చేయడానికి మేము ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, హిందువులు క్రైస్తవులు కూడా ఇలాంటి సొల్లు కబుర్లన్నీ వీళ్ళ సాక్ష్యాలుగా పనికొస్తాయి తప్ప వీళ్ళ జీవితం ఎవ్వరికి సాక్ష్యంగా పనికిరాదు. నేను 3 సార్లు పడ్డా పర్లేదు, చచ్చినా పర్లేదు, తాగుతూ పోతాను అనుకుంటూ వెళ్ళాడంటే ఏం జరిగింది? ఒక చావులో నుంచి కూడా ఎంజాయ్మెంట్ని, ఎంటర్టైన్మెంట్ని వెతుక్కునేంత పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. శవాలతోటి వ్యాపారం ఎంత సరదాగా చేసేస్తున్నారో చూడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత చాలా రకాల కామెడీలు జరుగుతూ ఉన్నాయి. అయితే చావులో కామెడీలు ఏంటి? చాలా మందికి అనుమానాలు రావచ్చు. జరుగుతుందండి, జరుగుతూ ఉంది. ఒక్కొక్కరు చేసే కామెడీ షో చాలా, అంటే బహుశా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇట్లా చెప్తారు కదా, ఈ షోస్ అన్నిటికంటే కూడా చాలా ఎక్స్ట్రా లెవెల్లో ఉందన్నమాట. కాకపోతే అందరి గురించి చూపించకపోయినా మనకి రెగ్యులర్గా తెలిసిన కొందరు కొనగిన డాష్ గాళ్ళ గురించి మనకు చూపించాలి ఇప్పుడు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. బట్ అట్ ద సేమ్ టైం వీడియో చివరిలో చాలా కీలకమైన సీరియస్ పాయింట్ అలాగే ఉంటుంది. ఆ సీరియస్ పాయింట్ ఒకసారి మీరు చూడండి. మీరు చూడటమే కాదు, యావత్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అది బహుశా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే డిపార్ట్మెంట్ ఏ కోణంలో ఈ కేసుని దర్యాప్తు చేస్తే ఇది తొందరగా కొలిక్కి వస్తుంది అనే దానికి ఒక చిన్న సూచన. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం నేర్పించేంత చిన్న స్థాయిలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఈ మధ్య వాళ్ళకు వస్తున్న ఒత్తిళ్లు, ఈ పనికిమాలిన పాస్టర్ల ముఠా చేస్తున్న అనవసర ప్రచారాల కారణంగా ఈ యాంగిల్లో ఆలోచించడానికి బహుశా ఎందుకో వెనకడిగేశారని నాకు అనిపించింది. సో గెటింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఈ ఎర్రప్పగాడు ఉన్నాడు కదా, ఆవిడ మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు, ఈ పోరం బొగ్గడు ఏమంటున్నాడు ఒకసారి వీడియో చూడండి. ఎమ్మెల్యే రాలా బాధ్యత లేదా? ఓ మంత్రి రాలా బాధ్యత లేదా? డిప్యూటీ సీఎం పవన్ గారైనా కనీసం పరిశీలించవచ్చు కదా. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. సరే, ఏదో ఒకలాగా నిలబడ్డాడు, కానీ నువ్వేంట్రా ఒక ఎమ్మెల్యే రాలా, ఒక పవన్ కళ్యాణ్ రాలా? ఫస్ట్ నువ్వు ఆయాసం తీర్చుకోరా సవట. ప్రతిదానికి ఆయాసమేనా? అన్నిటికీ ఆవేశమేనా? అయినా రోడ్డు మీద రోజుకు 100 మంది పోతా ఉన్నారు. అందులో ఇట తప్పతాగి సచ్చేవాళ్ళు లెక్కే లేదు. ప్రతి తాగుబోతోడు సాగుకి ఎమ్మెల్యేలు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు వచ్చి వాళ్ళు అసలు పనులు ఎప్పుడు చేయాలరా ఇంకా పరిపాలన? పైగా నీ కామెడీ ఆఫ్ ద మిలీనియం ఏంటో తెలుసా? ఈ సావును అడ్డం పెట్టుకుని నీ సావును ప్రచారం చేసుకుంటున్నావు చూడు, నువ్వురా మంచి పుట్టకు పుట్టలేదంటే. నువ్వు నిజంగా మంచి పుట్టకు పుట్టల. ఎందుకంటే ఒకసారి బిట్టు చూడండి. డైరెక్ట్ గా ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ గాడే అని. డైరెక్ట్ గా ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ గాడే అని. చూసారు కదా, ఆవేశంలో ఎవడో ఏమని ఉంటాడు, అరే బాబు ఒకడు సచ్చాడు రాముణ్ణి సీతమ్మని దూషించినందుకు నెక్స్ట్ నువ్వే అన్నాడు. నెక్స్ట్ నువ్వే అంటే నిన్ను చంపేస్తాడని కాదురా సన్నాసి, నువ్వు కూడా ఇట్లాగే పోతావు, దేవుళ్ళని దూషిస్తావు ఉంటే ఎడాపెడా అని చెప్పేసి ఒక చిన్న హెచ్చరిక, లేదు ఒక శాపనార్థం అంతే. అంతేగాని నిన్ను చంపేస్తారు నీ అవ్వడం లేదు. అలాగే నువ్వు ఆ సావుని చూపించుకుని ప్రచారం చేసుకుని, చూసారా నన్ను చంపేస్తుంటున్నారు కాబట్టి నేను మీకోసం ప్రాణాలు ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు డబ్బు ఇవ్వండి అని డబ్బులు అడుగు దెబ్బే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేయకరా ఎర్రప్ప. ఓకే, సో ఈ ఎర్రప్ప గడి కామెడీ కాసేపు పక్కన పెడితే ఇంకో ఆవేశం స్టార్ ఉన్నాడు, ఒకసారి చూడండి. ఆలోచన చేయండి, ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే మమ్మల్ని కలకొద్దాం. మేము మంచి వాళ్ళకి కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, బొండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం. ఇది ఎవడో గుర్తుపెట్టారు కదా, ఇడే జాన్ బెన్నీ కొత్తెంగాడు. ఈ కొత్తెంగాడు అప్పుడెప్పుడు గొడ్లవల్లేరు నుంచి హైదరాబాద్ లో మన ఆఫీస్ మీద ఏదో పొడి చేద్దామని పీకేద్దామని కట్ల కట్టుకుని వస్తే
అని ఊరికి చురికి కొడితే గోడలు దూకి పారిపోయాడు. గోడలు దూకి పారిపోయాడు. అయితే ఈ కొత్తగాడు ఇప్పుడు ఏమన్నాడు, మేము కానీ ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే నా కొడకల్లారా అంటున్నాడు. అరే నా కొడక, ఒక్క క్షణం కాదురా, ఓ సంవత్సరం పక్కన పెట్టు, నువ్వు ఏ పాటి తోపు, నువ్వు ఎంత పుడింగువో నేను చూస్తా. నా కొడుక్కి బెదిరించడం బాగా అలవాటు అయిపోయిందే. పైగా ఏదో కోతకు వస్తాడంట. 100కు వస్తారా, నీ బొచ్చుకు వస్తావు. ఇట్లాంటి ఆవేశం వాళ్ళందరూ వచ్చేసి ఇష్యూని అడ్డం పెట్టుకుని, ఇష్యూని అనే కంటే కూడా ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ప్రభను పెంచుకుందామని చూస్తా ఉన్నారు. కోర్స్ శవాన్ని అడ్డం పెట్టుకుని డీల్స్ చేయడంలో వీళ్ళు నెంబర్ 1 ఎవరు, ఈ పాస్టర్స్. ఎందుకంటే ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని 2000 సంవత్సరాల నుంచి ఎన్నో దేశాలని మతరాజ్యాలుగా మారుస్తూ వచ్చారు వీళ్ళు, అవునా? ఇప్పుడు ప్రవీణ్ అనే ఒక పాస్టర్ శవాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇలాంటి ప్రయత్నమే చేయాలని ట్రై చేస్తా ఉన్నారు. శవాలతోటి ఇట్లాంటి డీల్స్ చేయటంలో వీళ్ళు బాగా పెట్టి పుట్టారు, అంటే బాగా ఎక్స్పర్ట్స్ అయిపోయినట్టున్నారు. కానీ రే, ప్రతిసారి మీ నాటకాలు నడవు. అండ్ దిస్ టైమ్ యు నాక్ ద రాంగ్ డోర్. మీరు ఒక రాంగ్ శవాన్ని పట్టుకున్నారు. మీరు ఒక రైచియస్ గా బతుకుతున్న ఒక పాస్టర్ని అలా నిజంగా హత్యకు గురైన సందర్భంలో కనుక దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేసి ఉండుంటే బహుశా ఏమన్నా ప్రయోజనం ఉండేదేమో. కానీ ఓ తాగుబోతోడి శవాన్ని పట్టుకుని మీరు వచ్చారు, చూసారా, దెబ్బతిప్పారా. ఎస్, దీని గురించి ఇంకొంచెం మాట్లాడాల్సి ఉంది. చెప్పే కదా చివరిలో సీరియస్ టాపిక్ ఉందని. ఎస్, ఆ సీరియస్ టాపిక్ కూడా మనం మాట్లాడదాం. దాంతో పాటు కేఏ పాల్, ఈ కేఏ పాల్ గురించి ఒక వీడియో చూడాలి. కేఏ పాల్ గారు లైవ్ ఇస్తూనే ట్రంప్కి ఫోన్ చేశారు. నిన్న కొంతమంది అమెరికా నుంచి బయలుదేరి న్యాయవాదులు, అమెరికాలో లాయర్లుగా ఉంటున్న చాలా మంది ఒక టీం ఫామ్ అయ్యి 4-5 రోజుల్లో రాబోతున్నారంట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వేయబోతున్నారు. ఏమిటి, ఏం జరిగింది, దీని వెనక ఉన్న పరిణామాలు, దీని వెనక చోటు చేసుకున్న దుశ్చర్య, దురాగతం ఏమిటో. ఒరే, అసలు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదురా. ఓ సింపుల్ సామెత చెప్పి ఆపేస్తున్నా. ఈనేవాడు విశ్వాస అయితే చెప్పేవాడు యేసుక్రీస్తు. నువ్వు చెప్పే సొల్లు అట్టాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అన్నావు చూసావా, అలాంటిది ఒకటి ఉందని నాకు తెలియదురా. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఒకటి ఉందని నాకు తెలుసు. కానీ అది ఇలా తాగుబోతున్న యాక్సిడెంట్ కేసులు లేకపోతే సూసైడల్ కేసులు డీల్ చేస్తుందని ఇప్పుడు దాకా నాకు తెలియదు. పైగా నువ్వేమంటున్నావు, లైవ్ లో కేఏ పాల్ గారు ట్రంప్ గారికి ఫోన్ చేశారు. ఇంకా నయం, ట్రంప్ గారు పుతిన్ గారు కట్టగట్టుకుని భారతదేశానికి వస్తున్నారు, ప్రవీణ్ పగడాల సమాధి మీద నివాళులు అర్పించడానికి అని చెప్పలా. ఏమో మీరు చెప్తారు, ఏదో నమ్మినా నమ్ముతారులే. కానీ కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ కేఏ పాల్కి, ఈ కపాల్ బ్యాచ్ కి నిజంగా అంత సీనే ఉంటే ఒకసారి ఈ వీడియో చూడు. చూసావు కదా, కపాల్ని దవడమ్మడి పెట్టి పళ్ళు వీకాడు ఒకడు. అప్పుడు ట్రంప్ ఇంకో పుతిన్ లేకపోతే ఇంకొక జంప్ జలాని ఏం చేయలే. కపాల్ గడి దవడ పగిలితే ఆదుకున్న దిక్కు లేదు. కనీసం అక్కడ తిరిగి ఆయన 2 పీకినోడు లేడు. ఈ కపాల్ గడి అంట ఎమ్మటే ట్రంప్ కి ఫోన్ చేస్తే ట్రంప్ అంట విమానంలో కొంతమందిని ఇచ్చి పంపించేస్తున్నాడంట. ఇకనేమో ట్రంప్ స్వయంగా వచ్చేస్తున్నాడు, ప్రత్యేక విమానం వేసుకుని అనలేదురా బాబు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటారు కానీ రే, యూ పాస్టర్స్ మస్ట్ బి క్రేజీ, సీరియస్లీ. అలాగే ఇంకో అసలైన కీలకమైన కామెడీ ఒకటి ఉంది. ఈయన చూడండి, ఇది ఎవడో కూడా తెలియదు. ఒకవేళ ప్రవీణ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్ కి వెళ్ళి ఇది కొనని, వాళ్ళు లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. అతి ఎవరం ఇప్పుడంట ఒకవేళ అది ప్రవీణ్ అయితే, నిన్నటిదాకా వాదన ఏంటి, అసలు ప్రవీణ్ కాదు అది, మొత్తం ఫేక్, మొత్తం బోసానం అన్నారు. ఒకవేళ అది ప్రవీణ్ అయ్యి ఉంటే ఏందంట, ఇప్పుడు హిందూ సంఘాలు లేకపోతే హిందుత్వవాదులు, వీళ్ళ దృష్టిలో మతోన్మాదులు, వాళ్ళని ముందే గన్ను పెట్టి బ్లాక్మెయిల్ చేసి నువ్వు వెళ్ళి కొంటావా సస్తావా అని చెప్పేసి బెదిరించి కొనిపించినట్టంట. దీన్ని కూడా నమ్ముతున్న గొర్రెలు ఉన్నాయి తెలుసా. ఎందుకంటే ఈడంట మాత్రమే కదా ఇట్లాంటిది, ఇలాంటి దిక్మల్ మట్టే ప్రవీణ్ వాళ్ళ సొంత చెల్లెలు కూడా అదే మాట అంటుంది. ఒకసారి చూడండి. మేము ఖచ్చితంగా ఇదైతే హత్య అని నమ్మేశామండి. నమ్మేశాం కాబట్టే మా దేవుని దగ్గర మేము మా అన్నను చూస్తామని చెప్పి ఇంత ధైర్యంగా ఉన్నాం. ఈ అక్క ఏం చెప్తుంది, ఖచ్చితంగా ఇది హత్యని నమ్మేసిందంట. అంటే నువ్వు నమ్మిన దాన్ని బట్టి కోర్టులు నడవక, అక్కడ జరిగిన దాన్ని బట్టి అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అప్పుడు తీర్పులు ఉంటాయి. నువ్వు నమ్మేశావు కాబట్టి జరగాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా బిషాన్ని ఎత్తేసుకోవచ్చు. ఎందుకంటే పోలీసులకి ఇంకా పని ఏముంది, ఏది జరిగినా కూడా
నువ్వేం నమ్ముతున్నావు అని అక్కడ ఉన్న 2-3 అడిగేసి వాళ్ళ నమ్మకాల బేస్ మీద తీర్పులు ఇచ్చేసే కోర్టుల వ్యవస్థ వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఓకేనా? అలాగే ఈ అక్క తన లెక్క ప్రకారం ఎట్లా ఉందంటే, ఒకవేళ రేపు ఏదన్నా పాస్టర్స్ నిజంగా మర్డర్ చేస్తే కూడా మర్డర్ పాస్టర్లు చేయలేదని మేము చెప్పాంగా, మేము నమ్ముతున్నాంగా, కాబట్టి వాళ్ళు నొగ్గేయాల్సిందే అన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంతేనా? లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఇస్తుంది అక్క, చూడండి. ఈ మతోన్మాదులు అనుకునుంటారు ఇక్కడ చంపేసి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు అనుకునుంటారు. ఈ 3 రోజుల్లో ప్రపంచం మొత్తంలో ఉన్న క్రిస్టియానిటీని చూశారు. ఇప్పుడు భయం కలిగింది వాళ్ళకి. ఈ క్రిస్టియన్స్ ఇంతమంది ఉన్నారా, ఈ క్రిస్టియన్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు, కానీ మా దేవుడు తలుచుకుంటే మా చేత చేపిస్తాడు. ఏం చేయగలరక్క? మహా అయితే ఇంకొంతమందిని ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని మత మార్పిడి చేయగలరు, కానీ వాళ్ళందరినీ గర్వాప్సి చేయటానికి మేము ఉన్నాం. ఎస్, మీరు చేయగలిగేది కూడా ఒకటి ఉంది. ఖచ్చితంగా మీరు చేస్తారేంటి? చేసేసారు. అదే మతం మారిన రోజు నుంచి ఆడు ఏదైతే దాచుకున్నాడో ఆడు తాగుబోతనాన్ని, దాన్ని పబ్లిక్ చేసి పరదొబ్బారు. ప్రపంచం మొత్తానికి ఆడు తాగుబోతు కాదు, గజ తాగుబోతు. అంటే ఒక పూటకే ఒక ఫుల్ బాటిల్ తాగేయగలడు, కూడా బీర్లు కొట్టేయగలడు, కాంబినేషన్ లో కూడా కొట్టేయగలడు అని చెప్పి నిరూపించేశారు. అంతేనా? ఇక మీ ప్రభు మీ చేత చేపించింది ఏంటి అంటే, తిన్నగాడి సావుదాకా వదిలేస్తే కనీసం సానుభూతి వచ్చేది, బోనస్ గా ఇన్సూరెన్స్ వచ్చేది. ఈ దెబ్బతో ఇన్సూరెన్స్ రాకపోయా, ఆ సానుభూతి లేకపోయా, దెబ్బకి తాగుబోతని ప్రపంచాన్ని తెలిసిపోయా. ఇది ఓవరాల్ గా మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అయిపోయే. అవునా? ఈ దెబ్బలతో ఈ క్రైస్తవ్యంలో యూటర్న్స్ తీసుకున్న వాళ్ళ గురించి ఒకసారి చూడోసారి. మందు తాగడు అని ఎప్పటికీ మనం వాదించాల్సిన అక్కర్లేదు. ఆయనే అది కొన్నది, ఇంకెవరు కాదు, ఆయనే కొన్నాడు. కెమెరా ముందు మాట్లాడుతున్న ప్రతి మాట ఆ వ్యక్తి జీవితంలో ఉంది అని అనుకోవడం మొట్టమొదట మన అమాయకత్వం. అన్న మరణించింది 100% ప్రమాదమే, యాక్సిడెంట్ అంతే. ఓకే, ఈ మాత్రం సరిపోద్ది అనుకుంటున్నా. జాన్ పాల్ అక్కడికి వచ్చి ఇది మర్డర్ అని మాకు అనుమానం ఉంది, ఎస్ ఈ వీడియోస్ చూడండి, ఈవిడ ఎలా మాట్లాడుతుందో చూడండి అని చెప్పేసి అక్కడ షో ఆఫ్ చేసినాడే. అంతేనా? నిన్న మొన్నటి దాకా ఇది మర్డరే, అగో అవసరమైతే ఆ గోతులోకి వెళ్ళి పొడుకోవటమే కాదు, కావాలంటే ఇంకో బైక్ తీసుకెళ్లి అలా దూకిచ్చి చూపిద్దామని ట్రై చేశాడు హర్ష కుమార్ అని మాజీ ఎంపీ. ఆ ఎంపీ ఇప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చూడు. కానీ నేను ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటాను కదా. ఎల్బీ నగర్ లో ఆయన కొన్ని మద్యం బాటిల్ కొనుక్కుని తీసుకువెళ్లారు, ఏం తీసుకువెళ్లారో కూడా చెప్తున్నాడు షాపు యజమాని. అది ప్రవీణ్ అనే చెప్తున్నాడు. అది కరెక్ట్ అవ్వచ్చు అండి, ఎందుకంటే అది ట్రాన్సాక్షన్ బిల్లు చూపెడుతున్నారు కాబట్టి కరెక్ట్ అవ్వచ్చు. కొనుక్కో తప్పేమీ లేదు, తప్పేం లేదు. అది తాగాడా లేదా అన్నది పోస్ట్ మార్టం 24 గంటల లోపు. చూసారు కదా ఏమంటున్నాడు హర్ష కుమార్ గారు. నిన్నటిదాకా ఇది మర్డర్ అని మాట్లాడినాడు. అలాగే ఇంకా చాలా మంది పాస్టర్లు కూడా మాట్లాడుతున్నారు, ఆయన ముందు కొన్నాడని గ్యారంటీ ఏమన్నా ఉందా, వెళ్ళింది ఆయన గ్యారంటీ ఉందా అని వాగారు. ఈ రోజు ఏమంటున్నారు, ఆయన ముందు కొన్నంత మాత్రాన ఆయన తాగాడు అనలేం కదండి అంటున్నారు. అవును, మరి 1 లీటర్ ముందు కొనుక్కుని వెళ్ళిపోయి దారమ్మటంతా దారబోసుకుంటా వెళ్ళాడు. ఆడెవడో బేతరకు కానీ ఇసుక జల్లటానికి తీసుకెళ్ళినట్టు. అంతేనా? బేత తాగినట్టు తాగాడు బాబా. అయితే మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏటొస్తాదా, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఏటి మాట్లాడొద్దు, వచ్చిన తర్వాత మాట్లాడదాము అనేవాళ్ళు మరి మర్డర్ అని చెప్పేసి ఎట్లా చెప్పారు? ఆ రిపోర్ట్ వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయలేపారు? ఒక్కొక్కడికి ఆగలేదా? లీటర్లు కక్కేశారు. సన్నాసులు. పైగా ఇవాళ వచ్చి చాలా నీతులు చెప్తా ఉన్నారు ఫేస్బుక్ల్లో. ముందు తాగినంత మాత్రం తప్ప, ముందు తాగటం అన్న పెద్ద ఘోరమా, నేరమా, ముందు తాగితే పాస్టర్ వృత్తికి పనికిరాడా అంటూ పోస్టులు పెడుతున్నారు. పనికిరాడు అయ్యా, ఎందుకంటే నేను గతంలో తాగుబోతిగా ఉంచిని, గతంలో తిరుగుబోతిగా ఉంచిని అని చెప్పేసి లొట్టకాయ కబుర్లు చెప్పారు కదా. అంతెందుకు, ఒకసారి ఈడు వీడియో చూడు. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. చూసారు ప్రవీణ్ ఏమన్నాడు, నేను గతంలో ట్రక్కిస్ట్ని తాగుబోతుని అని చెప్పాడు. మరి అన్ని మానేశాను, నేను హిందూగా ఉన్నాను కాబట్టి తాగాను, క్రైస్తవ్యంలోకి వచ్చాక కడిగిన శుద్ధ పోసనైపోయిన సొల్లు కబుర్లు చెప్పాడుగా. మరి ఎలా తాగాడు? గుర్తుపెట్టుకోండి, హిందువులు క్రైస్తవులు కూడా ఇలాంటి సొల్లు కబుర్లన్నీ వీళ్ళ సాక్ష్యాలుగా పనికొస్తే తప్ప వీళ్ళ జీవితం ఎవరికి సాక్ష్యంగా పనికిరాదు. వీళ్ళు ఎప్పుడు ఎవరికి మాదిరికరంగా ఉండలేరు. ఇకపోతే అసలు క్రూషియల్ పాయింట్లోకి వద్దాం. ప్రవీణ్ పగడాల ఎందుకు చనిపోయాడు? ఇది మాట్లాడుకోవాలంటే ఒక విషయం మనకు అర్థం కావాలి. ఈ రోజున ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటే ఒక వ్యక్తి తనకున్న కార్లను పక్కన పెట్టేసి
ఒక బండి మీద వెళుతూ ఆ బండి మీద వెళుతూ మందు తాగటం ఎంత రిస్క్ తెలిసిన వ్యక్తి, ఎందుకంటే చాలా చదువుకున్నాడు, చాలా గొప్పోడు, చాలా పెద్దోడు అని చెప్తా ఉంటారు కదా. మరి అన్ని తెలిసినోడు ఆ బైక్ మీద తాగుతూ ఎందుకు వెళ్ళాడు అంటే బహుశా ఈ విచారణ మొదలవ్వాల్సింది వాళ్ళ ఇంటికాడి నుంచి. ఏ కారణం చేత ఇంట్లో నుంచి అంత ఫ్రస్ట్రేషన్ తో బయటకు వచ్చాడు, అంత తాగుతూ బయటకు వెళ్ళాడు. నేను 3 సార్లు పడ్డా పర్లేదు, చచ్చినా పర్లేదు, తాగుతూ పోతాను అనుకుంటూ వెళ్ళాడంటే ఏం జరిగింది? పోలీసులు హిందూ సంఘాలను విచారించడం కాదు, ఇంట్లో వాళ్ళని విచారించండి, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించండి. అలాగే ప్రవీణ్ పగడాల ఇంట్లోంచి బయలుదేరిన కాడి నుంచి పోయేదాకా వాళ్ళ భార్య అతనికి ఎన్నిసార్లు కాల్ చేసింది, లేకపోతే అతను వాళ్ళ భార్యకి ఎన్నిసార్లు కాల్ చేశాడు, ఒకవేళ కాల్ చేస్తే ఏం మాట్లాడుకున్నారు, ఒకవేళ కాల్సే రాకపోతే ఆవిడ అతను కాల్సే ఎందుకు చేయాలా, లేకపోతే వీడు ఆవిడికి కాల్స్ ఎందుకు చేయలేదు, ఇవి తేల్చండి. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలి అంటే ఏదో జరిగింది. ఆ ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచానికి తేటతెల్లం అవ్వాలి. అంటే ప్రవీణ్ పగడాల ఏదైనా తప్పు చేసి ఆ తప్పును ఆవిడ నిలదీయటం వల్ల తనంత ఫ్రస్ట్రేషన్ తో బయటకు వచ్చాడా, లేకపోతే ప్రవీణ్ పగడాల వాళ్ళ భార్య సైడ్ నుంచి ఏదన్నా జరిగిందా? ఎందుకంటే ఇప్పటివరకు ఆవిడ కేసు పెట్టలా భార్య. అలాగే ఆవిడ ఏం జరిగిందో తెలియక ముందే నేను ప్రవీణ్ని చంపిన వాళ్ళని క్షమించేస్తున్నాను అంటూ ఉదారంగా వరాలు ఇచ్చేశారు ప్రజలకి. కాబట్టి ఈ విచారణ అక్కడి నుంచి రావాలి, అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. ఈ నిజాల్ని బయటకు తేవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. మేము వేగ్గా కూర్చునేసి ఇలా జరుగుండొచ్చు, అలా జరుగుండొచ్చు అని చెప్పేసి గాలి మాటలు మాట్లాడడం, బికాస్ మేము పాస్టర్స్ కాదు కదా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఈయన కొండగాళ్ళు ఎవడైతే పాస్టర్ గాళ్ళు, అరే మీకే చెప్తున్నా, ఎవడెవడైతే మా పేర్లు తీసి, కొంతమంది మా పేర్లు తీయకుండా ఇండైరెక్ట్ గా హిందూ సంఘాల నాయకుల్ని లేకపోతే హిందుత్వవాదుల్ని అవమానించే ప్రక్రియలోకి దిగారో మీ అందరికీ మాత్రం ఒక్కొక్కడికి గజం దింపేస్తాం కొడకల్లారా, డౌటే లేదు. మళ్ళీ దీన్ని కూడా పెట్టుకుని ఆడు మమ్మల్ని చంపేస్తా అంటున్నాడు, నరికేస్తా అంటున్నాడు. చట్టపరంగా చేస్తాం, సామాజికంగా చేస్తాం. అర్థమైందా? అరే అజయ్ బాబు నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో, నిన్ను చెప్తున్నా, కుక్కలనన్నా ముట్టుకుంటావేమో కానీ నిన్ను నీ జోలికి మాత్రం రాం. కారణం ఏంటంటే నువ్వు చాలా చిల్లరగాడివి, నువ్వు ఏమాత్రం విశ్వాసం అనే మాటకి అర్హత లేనోడివి, నిజాయితీ అనే మాటకి, నీతి అనే మాటకి అర్హత లేనోడివి. నిన్ను గనక ఈ ఇన్సిడెంట్ లో గనక క్రైస్తవ సమాజం నమ్మి నీ దగ్గరికి వచ్చిందా, వాళ్ళ పుట్టాళ్ళు ముంచుకున్నట్టే. కాబట్టి క్రైస్తవ సమాజం అంత ఎరుపు పని చేస్తాను నేను అనుకోవట్లేదు, ఎర్రప్ప. ఓకే హిందూ బంధువులారా, వీళ్ళ నాటకాలన్నీ చూస్తున్నారు, వీళ్ళ కామెడీలన్నీ చూస్తున్నారు. బహుశా ఒక చావులో నుంచి కూడా ఎంజాయ్మెంట్ ని, ఎంటర్టైన్మెంట్ ని వెతుక్కునేంత పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వీళ్ళు తెచ్చారు. మరి వీళ్ళు ప్రవీణ్ పగడాల జీవితాన్ని బాగు చేశారా, నాశనం చేశారా, మీరే ఆలోచించుకోండి. అలాగే శవాలతోటి వ్యాపారం ఎంత సరదాగా చేసేస్తున్నారో చూడండి. 2000 సంవత్సరాల క్రితం పట్టుకున్న ఒక శవంతో ఎన్నాళ్ళు నెట్టుకొచ్చారు. ఈ రోజు దొరికిన ఒక్క శవంతో 10 రోజుల నుంచి వ్యవహారం నడిపించుకుంటూ వస్తున్నారు. కాబట్టి తొందరలోనే దీని అంతటికీ ఫుల్ స్టాప్ పడాలని, నిజాలు బయటికి రావాలని పాస్టర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు, వాళ్ళు ఎవరూ డిమాండ్ చేయకపోయినా మేము డిమాండ్ చేస్తున్నాం, వీలైనంత తొందరగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయట పెట్టండి. అలాగే పాస్టర్లకి అనుమానం ఉంటే ఇదే పోస్ట్ మార్టం ని తమిళనాడులోనో తెలంగాణలో కూడా చేయించుకోండి. ఆ రిపోర్ట్ ని ఈ రిపోర్ట్ ని మ్యాచ్ చేయించుకోండి. ఆ డాక్టర్ని ఈ డాక్టర్ని చర్చ కూర్చోబెట్టి ఏం జరిగిందిరా అని ఆలోచించండి. అలాగే దీని వెనకాల ఉన్న పొలిటికల్ ఇంటెన్షన్స్ ని కనిపెట్టండి. వాళ్ళ క్రైస్తవ ప్రభుత్వం దిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయింది, మళ్ళీ ఆ క్రైస్తవ ప్రభుత్వాన్ని తెచ్చుకోవటం కోసం ఎన్ని కుట్రలు చేస్తారో మీరు ఆలోచించండి. ఈ ప్రవీణ్ పగడాల అనేది ఫెయిల్డ్ ఆపరేషన్ వీళ్ళకి, కానీ ఇలాంటి ఆపరేషన్స్ ఎన్నో 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 ట్రై చేస్తూనే ఉంటారు. 5 ఏళ్ల తర్వాత జగన్ అధికారంలోకి తెప్పించుకోవాలి, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రైస్తవ రాజ్యాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి చాలా చేయాలి, చేస్తారు కూడా. కాబట్టి ప్రతిదీ గమనిస్తూ ఉండండి. ఇలాంటివి వీళ్ళు ఏది పట్టుకొచ్చినా సరే, ఈ పాస్టర్స్ ఒక ఇష్యూ రేస్ చేశారు అంటే ఖచ్చితంగా అది క్రైస్తవ రాజ్యం తెచ్చుకోవటానికే, మళ్ళీ క్రైస్తవ ప్రభుత్వాన్ని తెచ్చుకోవటానికే. అందుకే ఆ పార్టీ ఉసిగొల్పిన వాళ్లే ఒక హర్ష కుమారు, ఒక జాన్ బిన్ని కొత్తెంగాడు, ఇంకో కపాలుగాడు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, సత్యమేవ జయతే.